ఆల్రెడీ 2, 3 సార్లు నరేంద్ర మోడీ ప్రోగ్రామ్ చూసాము. చూస్తే చెప్తే మేము కూడా ఆనందపడం. ఎందుకంటే ఇప్పుడున్న రేట్ వల్ల మేము కొనలేకపోతున్నాం. ఎందుకంటే మాకొచ్చే జీతానికి ఇప్పుడు రూ. 60, రూ. 70 అంటే ఏడికెళ్ళి ఉండగలుగుతాం. ఇప్పుడు దొడ్డు బియ్యమా తినలేని పరిస్థితి. ఇప్పుడు అందరూ సన్న బియ్యం అలవాటు పడ్డారు. దొడ్డు బియ్యం చాలా తక్కువైపోయింది. కీళ్ళ నొప్పులు, ఆ నొప్పుల వల్ల సన్న బియ్యానికి ఎగబడ్డాం. కానీ మాకు వచ్చే జీతానికి సరిపోతలేదు మాకు. ఇప్పుడు నరేంద్ర మోడీ ఒక పథకం చెప్పాడు కాబట్టి 29 రూపీస్కి మేము రైస్ ఇస్తున్నామంటే మా పేదవాళ్ళ అంటే వాళ్ళకి చాలా 100% గోల్డెన్ ఛాన్సెస్ ఇది మాకు అనుకుంటున్నాం. తీసుకెళ్ళినా ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చినాయి. ఆల్రెడీ చెప్పారు చాలామంది. నేను ఎక్కడ మేము ఎత్తుకుతుంటే ఇక్కడ అంకుల్ షాప్ అంటే ఇది చాలా ఫేమస్ షాప్ ఇది. ఎందుకంటే అంకుల్ పేరు ఆయన మాట ఇది బాగుంటుంది రైస్ అంటే 100% బాగుంటుంది. ఆల్రెడీ మేము వేరే షాప్లో వేసుకుంటే అంత బాగుంటుంది. కానీ అంకుల్ దగ్గర అంటే బాగుంటుంది. ఆయన చెప్తాడు ఈ రైస్ బాగుందమ్మా అంటే తీసుకుంటాం మేము. మామూలుగా భారత్ బియ్యం రాకముందుకు నువ్వు కిలో ఎంత పెట్టి కొనుక్కునేవు? రూ. 63 సార్, రూ. 63, రూ. 55 అట్లా అని. ఎందుకంటే మా సోమతిని బట్టి కొనగలుగుతాం సార్. మాకు వచ్చే జీతంలో అన్నీ చూసుకోవాలి, కొనాలి కదా సార్. అట్లా అని ఆ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఇంకోటి ఇప్పుడు 29 రూపీస్ పెట్టిన చాలా అంటే మాలాంటి పేదవాళ్ళకి చాలా మంచి అవకాశం ఇది. అట్లా అని ఎప్పటికీ ఇదే ప్రభుత్వం ఉండాలని మేము కోరుకుంటాం. నలుగురికి ఉపయోగపడే 10 కేజీ బ్యాగ్లే ఇస్తుండు భారత్ రైస్. అది ఇంకేమైనా పెంచాలని చూస్తున్నాం. పెంచాలని చాలా కోరుకుంటాం. ఎందుకంటే మా లాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు కదా సార్. అట్లా అని ఒక ఇంట్లో 2 ఉంటారు, ఒక ఇంట్లో 3 ఉంటారు, ఒక ఇంట్లో 4 ఉంటారు. ఈ 10 కేజీ బ్యాగ్ అయితే సరిపోదు. ఒక 20 కేజీస్ అన్న 25 కేజీస్ అని ఇస్తే ఒక మంత్లీలో 20 డేస్ వస్తుంది. అట్లా రికవరీ చేసుకోవచ్చు. అట్లా అని కోరుకుంటాం. ఇంకోటి ఇది ఒక్కటి కాకుండా ఇంకా పప్పే కానీ ఆయిల్ ప్యాకెటే కానీ ఏ ప్రతి అయినా వస్తువులు మన ఇంటికి సంబంధించిన వంట తక్కువ వేస్తే మాకు చాలా అదృష్టవంతులు అవుతాము. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో ఎక్కడ పోయినా ఎక్కడ చేయబెట్టినా టూ మచ్ రేట్లు ఉన్నాయి. ముట్టుకుంటే మండిపోయే రేట్లు ఉన్నాయి సార్. ఎందుకంటే మాకు ఈ రేట్లు తక్కువ కావాలని మేము కోరుకుంటున్నాం. మాకు వచ్చే జీతం 15,000 సార్. ఇప్పుడు రెంట్కే సగం పోతుంది. బియ్యం రావా నీకు? రేషన్ బియ్యం వస్తుంది సార్. రేషన్ బియ్యం ఎన్ని తింటాం చెప్పండి. అది కూడా వచ్చేటి 6 కిలోలు వస్తాయి. మనిషికి 3 కిలోలు వస్తాయి. 7 కిలోలు సరిపోతుంది సార్. 3 కిలోలు ఒక 2 రోజులలో అయిపోతుంది. అవునా కదా సార్. ఒకటి తక్కువ తింటాడు, ఎక్కువ తింటాడు, అట్లా ఉంటుంది. అది ఇట్లా ఎందుకంటే ఇది కూడా ఒక 20 కేజీస్ ఇస్తే బాగా మంచిగా ఉంటుంది. ఒక వ్యక్తికి 15 కేజీ అని బాగుంటుంది ఇంటికి. నాకు తెలిసిన 10 కేజీ ఇచ్చినా పర్లేదు. ఒక వ్యక్తికి మంచిగా ఉంటుంది. నా కోరిక అట్లా. ఎందుకంటే లిమిట్ ఏం లేదు కదా నీకు ఇష్టం. నీ డబ్బులు ఇస్తే ఎన్నంటే అన్ని బ్యాగులు కొనుక్కొని పోవచ్చు. లిమిట్ ఏమన్నా చెప్పారా షాప్ వాళ్ళు? అంకుల్ వాళ్ళు కూడా ఏం చెప్పలేరు. ఇంకా మంచిదే మేము అనుకుంటున్నాం. అంకుల్ వాళ్ళు అడగలే, వాళ్ళ ఒపీనియన్ కూడా మాకు చెప్పలేరు. మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇంత తక్కువకి ఎన్ని అంటే వేరే కిరాణా షాపులు కూడా తీసుకెళ్ళి అమ్ముతారు కదా సార్. పక్కదారి పడుతుంది వేరే వాళ్ళు. కామనే కదా సార్. మన ప్రభుత్వం మనకు ఉన్నదే దేశంలో అదే కదా సార్. ఇక్కడికి తీసుకు అక్కడ అమ్ముకుంటారు. ఇప్పటికైనా అంకుల్ అంటే మంచోడు అంకుల్, అట్లేం లేదు. ఎన్ని బ్యాగులు నీకు కావాలి, ఎన్ని బ్యాగులు అంటే రిస్ట్రిక్షన్స్ ఏమైనా పెట్టండి? మీరు చెప్పేదాకా మాకు తెలియదు కదా సార్. అట్లా అని అంటే ఇప్పుడు చెప్పారు కాబట్టి అడుగుతాను అంకుల్ అట్లా అని. ఓకే. లిమిటేషన్ అనేది అయితే రైస్కి లేదు. దానికి లిమిటేషన్ అని లేదు. 1 నుండి 10 బ్యాగులు మేము ఇవ్వగలుగుతున్నాం. ఒక ఫోన్ నెంబర్ మీద ఆర్ ఆధార్ కార్డు నెంబర్ మీద నేమ్ రాసుకొని ఇవ్వగలుగుతున్నాం. దీన్ని మిస్యూజ్ కాకుండా మేము ఎవరికి కూడా బల్క్గా ఇవ్వలేకపోతున్నాం. బల్క్ అంటే ఎవరికంటే ఇడ్లీ సెంటర్ వాళ్ళకి, టిఫిన్ సెంటర్ వాళ్ళకి. ఇలా మామూలుగా బ్రోకెన్ రైస్ వచ్చి 35 రూపీస్ ఉంది. అందులో స్టోన్స్ వస్తుంది. ఇది క్లీన్ అండ్ గ్రీన్ ఉంది కాబట్టి అది మిస్యూజ్ అవుతుంది. కాబట్టి మేము ఇవ్వలేకపోతున్నాం. దానికి లిమిటేషన్ అనేది ఏడ కూడా లేదు. ఇన్ని బ్యాగులు ఇవ్వాలని మాకు కూడా స్టాక్ అనేది ఫస్ట్ అడ్వాన్స్ పేమెంట్ అయినాకనే మాకు స్టాక్ వస్తుంది. కానీ మిస్యూజ్ అవుతుంది. అది దానివల్ల మేము ముందు జరగలేకపోతున్నాం. ఎవరికైనా వాళ్ళ ఫోన్ నెంబరు, పేరు రాసుకొని ఇస్తున్నాం. 1, 2, 5 అంటే కూడా ఇస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం ఈ బ్యాగే వస్తుందా? క్వాలిటీ ఏమైనా చేంజ్ అవుతుందా? నాకు తెలిసినంత మటుకు హైదరాబాద్ గురించి చెప్తే హైదరాబాద్ మొత్తం ఇదే క్వాలిటీ వస్తుంది. గజానన్ ఇండస్ట్రీస్ నిజామాబాద్ వాళ్ళు సప్లై చేస్తున్నారు. అతనికి సోల్ డిస్ట్రిబ్యూటర్ అయినా. అది మాత్రం తెలియదు. పక్క రాష్ట్రం వాళ్ళు ఏ ట్రేడర్కి ఇచ్చిందనే సంగతి తెలియదు. కానీ నేను కూడా విన్నా ఆంధ్రాలో మాత్రం కొంచెం సన్న బియ్యం, ఇదే రకం బియ్యము కొంచెం సన్నగా వస్తుంది అన్న. అక్కడ భూమి తీరు సన్నగా వస్తుంది. పిఎలు స్వర్ణమసూరి అంటారు. ఇది వచ్చే రైస్ మాత్రం తెలంగాణది కాకపోవచ్చు, బీహార్కి వెళ్ళి వస్తుందని నేను వినబడ్డది. మన దగ్గర కూడా పండుతుంది. మన దగ్గర ఇంత నీట్గా పడ్డాయి బియ్యం. ఇందులో మన దగ్గర పండిన దాంట్లో కనీసం ఒక 30% బ్రోకెన్ ఉంటుంది. ఇవి బయటివి కాబట్టి బ్రోకెన్ లేవు. అక్కడ భూమి తీరు అవి పండుతాయి, దొడ్డుగానే అవుతుంది అన్నం. మన దగ్గర పండిన బియ్యం అంటుకపోతుంది, ఇట్లా గమ్ములాగా అంటుకుంటుంది. ఈ బియ్యం అంటుకపోతలేదు అన్నం. ఇప్పుడు
సబ్సిడీ రైస్ ఉంటుంది IR64 అంటారు. ఇది IR64 నెంబర్ రైస్ అన్నమాట. అది ఏం నెంబరో మనకి ఎక్కువ తెలియదండి. నెంబర్ రైస్ అన్నమాట.